కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం, 3వ కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు. ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషాన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే, పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడు మీ బావ? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఇంతకీ పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావుల్లో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడుతోనా? అవునే, ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో అంత పని చేయకు, నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్యాయమైపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు, నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రాఘబాబు. సిగ్నల్ చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బస్సు, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని. నా దగ్గర డబ్బులుంటే బారకు రాని తెలుసా? ఏ మా ఇంట్లోనే బార్ ఉంటుంది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలిప్పి మాడతాను, అదేదో తొందరగా చెప్పాయి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్ లో ఎడగొట్టేశారు. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్ లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్ లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బారన్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం. You will come up. నువ్వు మ్యాన్షన్ లో మానవి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతు. Of course. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. Thank you. నువ్వు చిట్రాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడరా, హోటల్లో పిండి రూపుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాయి. దేనికిరా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా, ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేట్ అని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతని అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అంటున్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీయూలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు. చిట్టిరాజు చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ చిట్రాజు, మీ
తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కదరా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం, పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమోటావు లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న ఆ మధ్యలో వచ్చే శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రేయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డేకి నేను సెలవును. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు, ఆడిని. ఇదేంట్రా నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదని. అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. దా. ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లో ఉంటాడు. కమా. హలో, ఆరోగ్యం జాగ్రత్త నాన్న. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే. ఎవరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడరా నువ్వు? మా బాసు. మా బాసు లేదు, మజ్జి పులుసు లేదు. వెళ్ళా. నో! మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేడు వజర్ని. ఆ. నాకు అసలు తమ్ముడే లేడు. ఆ. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. ఆ. వాడు నా ఫ్రెండ్ జింతాకా 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 అని బతికించాడు. ఇవన్నీ చక్కగా అంటే జరిగింది. మీకు తమ్ముడు లేడన్నమాట. అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్పు సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ సార్ సార్, ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. ఆ. బ్యాగ్ పక్క పెట్టు. ఎవడరా నీ కన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీ కన్నయ్యనా? ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మాయగారు, మా అన్నయ్య వీడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడు నట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవయా, ఉన్నాడు కదా. అంతేకాదు మాయగారు, అన్నీ ఇంకా చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో డాడీ డాడీ ఆ. మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. అది ఏమైంది? అది పెయింటింగ్. Yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపి అసలు పారేసాను. What? Shit. మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 day కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. Shut up. Who is this guy? ఈ ఎదవ. చిట్రాజ్ తమ్ముడు అమ్మా. ఓహో. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? అవునో మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతాకు తక్క తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు, సున్నీ కాదు, నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా ఏ, ఏ? ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా, గుర్తులేదు? గుర్తుంది కప్పులు గడిగే ఫేసీడు. ఇంతకీ మీ పేరు? పేరండి, పేరు జూనియర్ పికాసో. అదేంటి రమణ కదా? ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజ్ అప్ కాల్గట్ట అని ఉంటుంది. ఇదేట్రా? ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే. కోటేలు కొనుక్కొచ్చేదేట్రా? పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగే ఏం చేస్తాడా? అటు దగులు బాజీ అండి, మీలు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కదా, రావా దగులు బాజీ అదవా. ఒరే రంగబాబా, చెప్పరా, కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితంలో బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా, ఆ నీలకంఠం కూతురికి పొరపాటున పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట, పెయింట్లన్నీ నన్నే ఏమంటాను. ఏసయ్యా, ఏమైందిరా, అసలు నాకు ఏమొచ్చని? తన మీద దోశలు ఎలా వేస్తావు అలా వేసే, ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను.
ఏంటి రంగబాబు ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దుఃఖలా ఉన్నాడు. హాయ్ రమణ. హాయ్ రంగబాబు ఎలా ఉన్నా? బాగున్నా. ఏంటండి పికాసో గారు ఎందుకు పిలిచారు? పికాసోనా? పికాసి బ్రష్ నేమట డికాషన్ కలర్లో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అయినట్టు చెప్పాడు ఏదమ్మా. ముచ్చు బంగారే లండించాడు. ఏంట్రా జిడ్జిడ్గా ఉందా? ఛీ! ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షడప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు, ఏ కళ్ళద్దాలు ఎటు చూడాలా? హృదయంతో చూడాలి. అవును, ఈ పెయింటింగ్ చూడు. చూశాను, పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, గెలిగాడు. పగిలిపోయిన సూర్యుడు బొమ్మ. Exactly. పగిలిపోయిన గుడ్డును చూశాను, పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను, పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో, జోహార్లు. థ్యాంక్స్ ఒకసారి రంగబాబు. అలాగే. తీసుకో. మా అన్నీ కూడా బాగా నచ్చేసింది అన్నయ్య. ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. హై, ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామీయా? సైకిల్ చక్రం అలా ఇలా దొలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి మీలో. సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి అన్నయ్య. ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్రాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఈ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. వికాసం. అవును మాయ గారు. చూడురే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు మీరు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ, Thanks, బాయ్ గారు. చిట్రాజు. అలాంటి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు? పద. మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి. అద్దాలు బదులు అమ్మో గాజు పెంకులు ఎవరా నువ్వు? ఎవరా నువ్వా? ఇంటి పెద్దలండి. నువ్వు అల్లుడు అయితే నేనేమనరా? ఇంట్లో పెట్టి తాళేశారు కాబట్టి దొంగవే ఉంటావు. నాన్ సెన్స్. నేను ఇంటి కాబోయే అల్లుడిని. ఇంటి అల్లుడువా? నేను దొంగనే సార్. అవును, గదిలో పెట్టి తాళం వేశారు, అల్లుడు అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగని అంటున్నావు కదా, ప్లీజ్. చేస్తాను, మరి నాకేంటి? కావాలంటే తాళం కప్పు తీసేసుకో. ఓయ్, నీ చూపు దొంగలు అనుకున్నావా? వెరీ కాస్ట్లీ దొంగనే. అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడైనా చూపిస్తాను, కొంచెం తాళం తీవా. అలా బాగుంది. వచ్చాయి. నేను దొంగతనానికి వచ్చింది జైలు గాడి ఇంటిగా. చేసికి వెళ్ళి సరెండర్ అయిపోవడం బెటర్. బిర్యానీ ప్యాకెట్ అని వస్తుంది. నీకు నీ పనిష్మెంట్ తన్నారా బాబు, నేనేమి చూసుకుంటారా? ఈ దొంగ నా ఫ్రెండ్ ఏడి? అయ్యి బాబు దొరికిపోయాం, అందరూ వచ్చేసరి. ఇదేంటి ఇక్కడ? అంకుల్, డబ్బు బంగారం మొత్తం మూట కట్టించాడు. కారు తాళాలు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ తో పాటు దొంగతనాలు కూడా చేస్తున్నావు అనమాట. చిచి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదా? ఒరేయ్, నీతో సంబంధం పెట్టుకోవడానికి నువ్వేనా మహేష్ బాబు అనుకుంటున్నావా? వీడిని ఎలా కాదు, అర్జెంట్ గా పోలీసులకు అప్పచెప్పేద్దాం. ఈడు మనల్ని మోసం చేశాడంటారు. పోలీసుడికి ఒక లెక్క కాబట్టి ఇది కాగదే కరెక్ట్. వీడికి మామూలు తాళం కప్పు కాదు, జబ్బ తాళం కప్పు అయింది. ఇంక ఈ బట్టలు ఎందుకు నీకు? తీసేసి లాగుబడి వేసుకో. అంకుల్, నన్ను ఒక్కసారి బయటకు వెళ్ళమండి, నిజం మీకే తెలుస్తుంది. ఎల్రా అలా తీసుకెళ్ళరా. అమ్మగారు కాఫీ అక్కడ పెట్టు. అయ్య బాబాయ్, నువ్వా? కూకో బాబు. నీ కూర్చోటానికి రాలేదు, మా పెళ్లి చెమ్మని అడగటానికి వచ్చాను. ఇంత అర్జెంట్ గానా? అవును, దొరికితే కళ్యాణ మండపం, లేకపోతే గుడి, లేకపోతే చర్చ్, అది లేకపోతే మసీదు, ప్లేస్ ఏదైనా పర్లేదు. అర్జెంట్ గా మా పెళ్లి చేసేయండి, లేకపోతే ఆ డ్రైవర్ గడు మా పెళ్లి ఎక్కడ చెడగొడతాడేమో అని భయంగా ఉంది. సరే, నీ ఇష్టం. మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మందాం. వదండి, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు, ఒకే మండపంలో నా పెళ్లి, వాళ్ళు చావు చూస్తారు ప్రేక్షకులు. ఏంటండి అల్లుడనేది? నిజమండి, నేను కనుక 3 లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళ మలేరియా వచ్చిపోతారని నా జాతకంలో రాసింది. పెళ్లిలో చావంటే ఫ్లైట్ కార్ ఇంజిన్ వేసి నడిపినట్టే. మా కాపురం సరిగ్గా సాగదు. మరి నువ్వు ఇంత గట్టిగా చెబుతాను కాదంటావా? నీ జాతకాన్ని ఫాలో అవుతాం. ఒకసారి మీ డాడీ మమ్మీ చెప్పి. ముందు నేను మాట్లాడతాను. హలో, నేనేనండి. ఎలా రంగబాబు? అవునా, నేనే. నాన్న పెద్ద నాయన అన్నవరం సత్యనారాయణ స్వామి మీరే కదండి. ఏడ్చేవలే, ఇంతకు ఫోన్ ఎందుకు చేసినట్టు చెప్పు. నేను అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకో, నాకేంటి? ఏమే మిమ్మల్ని పిలవకుండా చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నువ్వు ఇచ్చిన పరిస్థితి రావడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరులే. ఏమే పర్వాలేదులేండి, మీ ఫోటో పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. పెట్టుకోగానే దాని దండై కొరే. ఒక్క నిమిషం, జైలు అంకుల్ మాట్లాడతారంట. అలాగే. నమస్కారం వెంకట గారు. నమస్తే నమస్తే. ఏంటండి వాడు పెళ్లి లొల్లి అంటున్నాడు? ఆయన జాతకం అలా ఉంది, ఏం చేస్తారు మరి? పోన్లండి పాపం, కుక్క అరిచినా కళ్యాణం వచ్చినా ఆగనే ఆగదంటారు. ఎదవని చేసుకునివ్వండి, లేదంటే జీవితాంతం అనాథగా మిగిలిపోతాడు. అంతే అనుకోండి, కానీ మీరు లేని లోటు లోటే కదండి. భలేవరే, రిసెప్షన్ ఉంది కదా. అలాగే రిసెప్షన్ వస్తారంట. ఒకసారి ఇటువంటి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి. మళ్ళీ ఇదొకటా? సర్లే, ఆ జైలర్ గారి అకౌంట్ లో వేస్తా, తీసుకో. థ్యాంక్స్ నాన్న, మీ అకౌంట్ లో వేస్తారంట.
గురువు గారు కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటి? ఇదిగో తీసుకో. నువ్వు అప్పుడప్పుడు చాలు. టేస్ట్ బాగుంది. సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలిందని బర్ణాలు రాశాను. ఇలా. నీ పద్ధతి ఏం బాగాలేదురా. పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, నీ ఇన్కమ్ గురించి. అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తెగ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనిచ్చాను? కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపే. ఇదేం అడిగారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసామా బిన్ లాడెన్ అయితే ఒకడు బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తలుచుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి, కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి. నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారో మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనబడతాడు కదా. లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కులా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, ఈ తావుకి కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు, ఏంట్రో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చౌక్ నీకు లింక్ ఏంట్రా? ఉందండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి బిన్ లాడెన్ అనుకున్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. అశోక్ గేణ్ వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గేణ్ చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్య చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను, నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య. ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌలించుకుంటే అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తుంది సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మనందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ మా చేయి. ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు? గట్టిగా కదా బాబు, సబ్బెడు స్నానం చేసి దాన్ని ఎంగిలి కూడా తినేయమంటాడు. అన్ని ఆయన పోలికలే. చిచే, ఆడ తినంత అందంగా ఉండవు. అన్నయ్య, వచ్చే గురువారం సాయంకాలం 6:30 వీళ్ళిద్దరు పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి. ఏంటండి ఆ కన్నీళ్ళు? కారంగానే ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది. ఓహో. చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం, నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గర నుండి ధరిపించమనడం, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య, ఏమండి? పిన్ని, మమ్మీ. ఉషా, ఆపండి. సుమా అంటే మా పెళ్లి జరుగుతుంటే ఎదవ ఏడుపులు మీరును. ఇవి ఆనంద భాష్పాలు అల్లుడు గారు. ఏంటా అంత సిగ్గుగా పిలుస్తావు? ఏం లేదు, రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా. అవును, అదే ముహూర్తానికి నాకు ఉషకే పెళ్లి చేసేస్తే, అంటే మీ ఇద్దరు కలిశారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లి పెట్టల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చో. అదేంటి మామయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడకలా. అన్నా మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించు ఒక్కసారి. మీరు మనిషి కాదు మామయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు, ఒరేయ్ రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ రా సిరిసిరి మూల జయప్రదలాగా. మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఎట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉంటే బెటర్ రా. చిట్టి, చిట్రాజు, ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? కానీ వాయిస్ ఆడది కదా. చిట్టి, ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు? ఇదేంట్రా
కదిలో పెట్టి తాళం కూడా వేస్తారు కంపదీసి ఇండియా వచ్చి దొంగ చిచ్చి, మారిపోయింది. జరిగింది ఏంటంటే అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగురోళ్ళు అనుకున్నా వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే వయసులో పెద్దవాడైనా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను. ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా? నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును, నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా, ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఒరే, ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసిన ఎదవాడు కాపురం చేయడు. మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి. నాకేదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిశాడు, రేపు అడిగి 25 లక్షలు ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను, రారా తమ్ముడు. రాని పిలుస్తుంది కదరా, తలుపులంలో మేకలు కోసి వాళ్ళు అలవాటమే. ఎలా వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు పోల్చుండవు. అది వినట్లో పిచ్చుకోతి ఈడు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు రా. వస్తున్నాడు. ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టి రాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో, ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం ఆడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కదా? కాదు మావయ్య, ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోట్ నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు? ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకుని తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? ఏనోసా ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయగారు. ఎవరా నీకు మాయ? మాయ నా కొడక. నువ్వు పికాసో. అవును. చిట్రాజు తమ్ముడు. అవును మాయగారు. నా కొడక. అనియా లాగేస్తాడు. అదేంటనియా అలా చూస్తారా? చెప్పే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. నువ్వు మాయగారు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి. కొట్టి చెప్పే కన్నా వాడిని ప్రశాంతంగా చావు. నువ్వు రావే. పికాసో ఏయ్, పికాసో గికాసో అన్నాడు పేకల్సికి చంపేస్తాను. నడు. ఉషా ఉషా. ఏయ్, ఉష లేదు, త్రిష లేదు. డాడీ. పో బయటికి. రా నువ్వు. డాడీ, తమ్ముడు ప్లీజ్ డాడీ. 10 మన ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. ఏరా, ఈ చిట్టి రాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఈ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మందా? ఆ, మై గాడ్, అంతమంది పిల్లలుంటే ఇల్లు డిస్కోతికే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను. మరి ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఓ, అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ విన్నట్టుంది. ఎక్కడ? ఏంటండి ఆ అటాక్ వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా? జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు, ఓ పాలు ఇలా బయటకు రండి. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు అంటరా? కొడుకుని పట్టుకుని కొడుకు కాదంటాడండి అటకారంగా. అవ్వండి, మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంతా కాల్ చేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు. నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్. ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం.
నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాదనకండి, మీ అమ్మాయిని సొంత కారులో బాగా చూసుకుంటాను. డాడీ రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గోడ జరిగిపోయి ఉండేదో. చిట్రాజా? అవునరా నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నీకే నీ తెలివితేటలుంటే క్రిమినల్ లాయర్ని నాకే నీ తెలివితేటలు ఉండాలరా? చిట్రాజు మా చిన్నారి సీన్ బాబేడి. అదిగో చూసుకోండి, డైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళకి ఎలా అయిపోయాడు. మమ్మీ డాడీ తండ్రి నాయనా, శ్రీనివాసు ఏం తినట్లేదా ఏం పెట్టట్లేదు మమ్మీ, పనిష్మెంట్ మీద పనిష్మెంట్ సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. దీని పనిష్మెంట్ గా మీ కాలు గడి కన్యాదానం చేస్తానే. మరి ఆడ ఏం చేస్తారు? అరే ఎవరు అక్కడ? నిన్ను పట్టుకోరా. మహిమల, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో రోజు వచ్చి నేను లేపుకెళ్ళిపోతాను. నేను మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో ఎండి ఎన్వి శాస్త్రి స్పీకింగ్. వేదం ఇంగ్లీషు మాని తెలుగులో ఏడవరా తెలుగు సన్యాసి. ఇంత గౌరవంగా తిట్టారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఎవరమ్మా మాట్లాడేది? నేన్రా దొమ్మేరు దొరబాబు గారి భార్య మాణిక్యాన్ని. అమ్మా మీరా? చెప్పండి. నువ్వు అర్జెంటుగా ఒక మంచి సంబంధం చూడాలి. మొగుడు పోయిన పాతికాళ్ళకి ఇవిడికి సంబంధం ఏమిటి? అమెరికా కల్చరు. అమ్మా తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి? సంబంధం నాకు కాదురా, నెల తక్కువ విధవా. నా మనవుడు యువరాజుకి. ఆయనకైతే కత్తులు లాంటి పిల్లల్ని చూసి పెడతాను. మాకు కత్తులు సుత్తులు వద్దు, మంచి సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని చూడు. ఆ విషయం నాకు వదిలేయండి. అష్టలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఈమెయిల్ చేస్తా. ఎక్కడ అమెరికా కుర్రాడు కనబట్టలేదు. ఏమోయ్ నువ్వు అమ్మాయిల బ్రోకర్వే కదూ? నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియాటర్నే. అబ్బా పేరే ముసలమ్మ. ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమేగా నీ పని. ఇంతకీ మీకేం కావాలి? పెళ్లికి మంచి పిల్లను చూడు. పెళ్లి ఎవరికి? మీ మనోడకా? కాదు నాకే. మీకా? ఈ వయసులోనా? అందుకే సునామీలు వస్తున్నాయి. పెళ్లికి వయసుతో పనే ఉంది, మంచి మ్యాచ్ చూడు. మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు, రన్స్ ఏం తీస్తారు, పెవిలియన్ లో కూర్చోవడం తప్ప. అయినా నాకు తెలవగడుగుతాను మీకు పెళ్లి ఎందుకంటే బాత్రూమ్ తీసుకెళ్ళడానికి, పేపర్ చదవడానికి, టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప. నాకు కావాల్సింది అందుకేనయ్యా. దానికైతే పెళ్లెందుకు, మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలా. దానికైతే డబ్బులు ఇవ్వాలిగా. ఓకే, వృత్తిరీత్యా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను. మీ ఫోటో ఒకటి ఇవ్వండి. ఫోటో లేదుగా. ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వేమో జూ చిరంజీవా, జూ ఎన్టీఆర్ వా? ఫోటో అయ్యి. కష్టం. ఏ స్టడీగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు. ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టేయి. పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు, కరీనా కపూర్ లో ఉంటే చాలు. ఆహా, నీకు నేషనల్ లుక్ కూడా ఉందన్నమాట. నీ నుంచుంటే కూర్చోలేవు, కూర్చుంటే నుంచోలేవు, కంటికి చూపు లేదు, ఒంటికి బలం లేదు. కరీనా కపూర్ కావాలా నీకు? కనీసం త్రిషాల ఉన్నా చాలు, అడ్జస్ట్ అయిపోతాను. లాభం లేదు. నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీగా నుంచో. ఆ రైలు వస్తుంది, నేను ఎగురొక్క తొందరతాను, కింద పడతావు, దళితం వదిలిపో. రండి బాబు, రండి రండి రండి. ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడంటే ఇతనే ఎన్వి శాస్త్రి అయి ఉంటాడు. పేరు డీసెంట్ గానే ఉంది, మనిషే ఇండీసెంట్ గా ఉన్నాడు. ఎక్కండి బాబు. నువ్వు శాస్త్రివేనా? ఏంటండి బాబు మీరు రిక్షా ఎక్కడానికి కూడా క్యాష్ ఫీలింగా మీకు? చచ్చా, అందుకు కాదు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేను వస్తాడు. ఎవరు ఎందుకు బాబు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తాను. కోరుమావిడి. కూర్చోండి, నేను తీసుకెళ్తాను. ఇందులోనా? దీనికి ఇంజన్ లేదుగా. నేను తొక్కుతాను కదా. నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తొక్కుతావా? చా, బాగోదు. ఓన్ మీరు తొక్కండి, నేను ఎక్కి కూర్చుంటాను. అది కదయ్యా, నీకు కష్టం కదా అని. కష్టపడకపోతే కడుపులో నిండుతుందండి, మీరు ఎక్కండి. సరే. యువరాజ్, 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 యువరాజ్. పిలిచారా బాబు? నేను పిలిచింది యువరాజుని. నా పేరు యువరాజే బాబు. మా నాన్న పేరు మహారాజ్ అండి. మా అమ్మ పేరు రాణి మాలినీదేవి అండి. పేర్లకి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఏమని పెట్టుకోవాలరా? బిచ్చమతి, దుష్టమతి అని పెట్టుకోవాలా? ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారన్నమాట. అవును. నీకు పెళ్ళైందా? అయిందండి, పోయిందండి. అదేంటి? ఓ రోజు తాగొచ్చానండి, మా ఆవిడ నన్ను కర్ర తీసుకుని తెగ బాధేసిందండి. మన మొగలం కదండి, నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను. అది ఏడ్చింది. జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకొని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకుపోవాలి అని చెప్పా. అంతే, వెంటనే బట్టలు సర్దుకొని వెళ్ళిపోయిందండి. ఇదే బాబు ఊరు, దిగండి. థ్యాంక్ యూ. తీసుకో. ఇదేంటి బాబు ఇంత పెద్ద నోటు ఇచ్చారు, చిల్లర నేను ఎక్కడతాను? పర్లేదు, ఉంచుకో. ఇదేంటి ఇంత పెద్ద నోటు ఇచ్చాడు, కొంప తీసి దొంగ నోటు కాదు కదా? అయ్యుండదు, కుర్రో డీసెంట్ కనబడుతున్నాడు. కృష్ణవేణి, నా మాటను దత్తుడు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు?
ఏడోకు ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యయ్యో ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. గోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కనే. బోళ బుల్లెబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కనే. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. ఓ, అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడి పక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్క అది తడికి చచ్చేది ఇల్లండి. మా దత్తు కలిసింది. డీటెయిల్స్ చెప్పకో. కుర్రోడు అసలు షార్ప్ గా తక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చోదు అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకు తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? నీ ఇలాగ నేను బేవర శాతం కాదు, తల తోక లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందెకి పావల వసూలు చేస్తాం. అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గండి సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్లి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. ఆవకాయ సీజన్ కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేనేనా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా అని ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా, ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్న తాత నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చాడండి. చచ్చా, అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగోడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగ వేసుకుందో. పారాయి మగోళ్ళు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎదో డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి. మీరా? వేరే ఎవరో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకేమన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టడుకు పుట్టింటికి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు, ఏది? కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పులు ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు, వినపట్టలేదా? నువ్వు తగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట. ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా, ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగి చూడడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? అప్ప తూర్పుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదే, 67 బిందులు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట నాన్నగడికి అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎద్దవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో వాళ్ళకున్నా. ఎండలో నడిచి నడిచి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళతే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా. అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్, బాగా సేకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్యా శాస్త్రి రా.
క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో, ఫ్లైట్ ఏమిస్ అయిందో, అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా, నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? ఆ అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాని వెరీ వెల్. నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వర్రీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు, హాయ్. శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. అదేంటంటే అన్సడన్ గా బ్రేక్ వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడిగిల సత్యవేది. తడికి వ్యాపారం చేస్తున్నాం. తడికి చాటి వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు ఎవరీరు? ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పి చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో, ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభాసం అవుతుంది దాన్ని పెట్టుకుంటే. జలసియా? కాదండి. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి. మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలోకి అంత సీరియస్ గా వెళ్ళిపోయింది? చెప్పుచ్చు కొట్ల సంతోషించిన బామర్ది. ఏంట్రా అన్నావు? నేనేమన్నాను బామర్ది? మళ్ళీ నేను నీకు బామర్ది అంటే భ్రష్టుడా? మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పిల్లకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? ఉండరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది. ఎదవ్వా. హలో బాబు, హౌడీ యూడు? ఎవడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్ కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు, ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచ పిలక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థం అయింది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు? హౌ ఇస్ దట్ గర్ల్? షీఈస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc. etc. తీరిందా అండి? బాగా. బాబు ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? బాగా నచ్చింది. అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం. అదేంటి, తనకి నేను నచ్చానో లేదో? ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు, ఆడపిల్ల ఇష్టానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. నో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే, మీ ఇష్టం. ఎక్కడో పాము బొస్స కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణ గూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లి గూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడడం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి, నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఏంటి కోడల పిల్ల, అప్పుడే కాబోయే మొగుడినేసి ఊరంతా తిరిగేస్తున్నావు. మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట ఓ గురించి. అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం తడిగిలు చచ్చిపోతే కృష్ణ భగవాన్ లాగా ఉంటారో లేదు. సింపుల్ గా చిలకా గోరింకల్లా ఉన్నారు. చిలక గోరింకా పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. చాలా బాగుందండి. ఊరా మీ నవ్వు
మీరు కూడా నవ్వుతారని, నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్స్ దట్ గేమ్? అది గేమ్ కాదు, కుండల్ని తయారు చేస్తున్నాడు. ఓ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఓ పాట తయారు చేయొచ్చా? రాధమ్మ గారు ఎవరండి ఈయన? ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా? మా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి. అలాగా అండి. అంటే మీరు కూడా అమెరికాలో కొండలు చేస్తారా బాబు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మీరు కొండలు ఏం చేయగలరు? మీరు చేయడం చూసాగా, ట్రై చేస్తాను. సరే చెయ్యండి. ఏదో అనుకున్నాను. కుండలు చేయడం చాలా కష్టం అండి, మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎవడి పని వాడికి సులువే కదండి. యూర్ రైట్. అవును, దీని రేట్ ఎంత? కొండ 10. వాట్? ఇంత కష్టపడి చేసి 10 రూపాయలకి అమ్ముతారా? నోనో, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ. మినిమం 10,000కి అమ్మాలి. అలాగా అండి. అయితే మీకే అమ్ముతా. ఓ 4 కొండలు తీసుకోండి బాబు. ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. అది కాదు, వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది. ఒరే బాబురా, నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి చూడు, నేను ఆ తడికలు చచ్చోదని ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడికి చచ్చి తీసుకెళ్లారు కదా అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళాను. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవరి తరమో కాదు. ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేస్తోయిరా. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు అంటే ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. జీతం తీసుకుంటూ నేను ఎప్పుడు పని చెప్పలేదండి. నువ్వు చెప్తావా? అది చెప్పారా? బాగా కొట్టినా ఏదవా. మనీ ఎంత? $20. అంటే అంత మనకు తెలీదు. ఈ జేబులోనే తీసుకో. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళరా. కార్ జాగ్రత్త. అక్క అక్క, ఐ గోయింగ్ హైదరాబాద్. టికెట్ ఎక్కడ ఇచ్చింగ్? Ваш билет? టికెట్ ఇచ్చింగ్. Извините, я не знаю. చాలదా పాపం, ఈడు కూడా మళ్ళీ కొత్త అనుకుంటారు. అయ్యి బాబాయ్, తలిపేసిందండి. అయ్యి ఆటోమేటిక్. అండి ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? What? ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంటగా. Sorry, I don't understand. అమ్మా ఇక టికెట్ బుక్ ఇంకోటి ఎక్కడమ్మా? Sorry, we don't know. Cannot understand. చూడటానికి అందరు చదువుకున్న వాళ్ళ ఉన్నారు, ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు. ఇప్పుడే సింగపూర్ లో దిగాను. కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది. దొరికాడు ఈడవడ మన తెలుగుడే. దిగ్గానే ఫోన్ చేస్తానే. నమస్తే బెదరు. నమస్తే. నాకు నమస్తే చెప్తావేంట్రా? అది హైదరాబాద్ వెళ్ళాలండి. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా? అబ్బా, నిన్ను కాదు. ఈ టికెట్ ఎత్తే ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? కౌంటర్ లో. కౌంటర్ ఏంట్రా? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టి. ఏంటయ్యా నీ అల్లరి? ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి, టికెట్ ఇస్తే చాలు. అదే ఇస్తారు, వెళ్ళి ఆ కౌంటర్ లో తీసుకో. థ్యాంక్స్ బెదరు. నేను లాగనంటే లాగను. ఎందుకు లాగాలి? Sir, this is not your seat. నాటు లేదు, సీటు లేదు. అనుకంటే ముందు వచ్చి కూర్చున్నాను. ముందు సీట్ కాదు, ముందు వచ్చి కూర్చోాలని కూర్చున్నాను. ల్యాప్టాప్ ఏంటి? Show me your boarding pass, sir. అంటే ఏంటి? టికెట్ లేకుండా ఎక్కేసావనా? మేము టికెట్ తీసాం. ఇదిగో కాస్త చూసుకో. Sir, your seat number is 16F. That one. Go and sit there. చిచి, విమానాల కంటే మా ఎర్ర బస్సులో బెటర్. కూర్చుంటే లాపరావు. ఇటు వస్తున్నాడు. కొంపది సీసీటీ కాదు కదా. బెదరు! ఏంటి అరుపు? కాస్త మెల్లగా మాట్లాడు. నువ్వు కూడా హైదరాబాదేనా? చెప్తే నీ కూడా వచ్చేవాడుగా. వస్తావనే చెప్పలేదు. This is your seat.
ఓ మా బెదర్ పక్కన ఇచ్చారా మరీ మంచిది. ఏంటి బెదరు టీవీయా? ఏది ఓ పలు జెమినిటీవో ఈటీవో పెట్టు, చూసి చాలా రోజులైంది. ఇది టీవీ కాదు, ల్యాప్టాప్. ఏంటంటే ఎరతోల్ది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది. బెల్టా? మనకి అలాంటి అలవాట్లేవు, మన అంతా మొలతాడే. బెల్ట్ పెట్టుకోమంటుంది, ప్యాంట్ కాదు, సీట్ కి. ఓహో, అవును, ఆ కట్టేంటి? ఇది కట్టు కాదు, డబ్బు మూట. డబ్బు మూట? ఆ, విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట. మీరు కూడా కట్టుకోండి, సేఫ్టీగా ఉంటది. అయ్య బాబాయ్, ఆ మాటలేంటి అప్షన్ అయిపోయి. ఒరేయ్, నన్ను చంపకురా. అప్పటికి బెదరు, మొదటిసారి విమానం ఎక్కాను కదా, తెలియక అడుగుతున్నాను. ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు? మన సునామీలో కొట్టుకొచ్చావా? లాంచ్ లో వచ్చాను. దాన్ని లాంచీ అనరు, షిప్ అంటారు. అదే అదే. బెదరు, ఇది వస్తుంది ఎలాగా? వస్తే పోసుకునిరా, దానికి కూడా నన్ను అడగల. పైనుంచి వెళ్తుంది కదా, కిందకి ఎలా పోసుకురావాలా అని. ఆ డ్రైవర్ని ఆపమంటే కొంత తాపుతాడు రోడ్డు పక్కన. వెనక టాయిలెట్ ఉంది, వెళ్ళు. ఓ, ఆ ఏర్పాట్లు కూడా చేశారా? పోన్లే. బెదరు, పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా, ఎలాగా? వర్షం అనుకుంటారులే, వెళ్ళు. సర్లే. ఇదెందుకు? వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరి నుంచి కూర్చుంటారు, ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు. ఇది కొత్త జేబురు, మళ్ళా కొత్త చూస్తుండే వచ్చేస్తాను. లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది, లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండి. అవునవును, నా అదృష్టం కొద్దీ తగులుకున్నావు. బెదరు, ఇది ఇక్కడ పోసుకోవచ్చా? హ్యాపీగా పోసుకోవచ్చు, అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వెళ్ళు. కాస్త నా పెట్టి చూస్తా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు, జంప్ అయిపోవడం బెటర్. టికెట్ టికెట్ టికెట్. మాస్టర్ గారు ఎక్కడికి? రాజమండ్రి 2 టికెట్లు, నా కోటి మా పెళ్ళం గారి కోటి. ఇగో అమ్మా, మీరు ఎక్కడికి? కంటిన్యూస్ గా 3 days డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్నెస్ వచ్చేసింది. ఆ నసగారితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు. ఏంటి సార్ వెతుకుతున్నారు? ల్యాప్టాప్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు? ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్, ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని. ఎస్, ఆ నసగాన్ని వదిలించుకునే హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను. అయితే ఈ పాటికి కూడా మడతెట్టేసి ఉంటాడు. వెళ్ళినా దొరకదంటారా? ఇది అసలే హైదరాబాద్, ఖచ్చితంగా దొరకదు. తన ఫోటోస్ అన్ని మిస్ అయ్యాయి. రైట్ రైట్. ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలడ్డాడే. బెదరు, ఇక్కడ ఉన్నావా? ఎయిర్పోర్ట్ లో పిలిచినా వినిపించుకోకుండా ట్యాక్సీ ఎక్కేసావు. నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ ట్యాక్సీ వెనకాల పరిగెట్లకు చచ్చాను అనుకో. ఏ, ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా? చాచా, అంతేకాదు బెదరు, నీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు, నీకు ఇద్దారని. థ్యాంక్ యూ. మళ్ళా మన థ్యాంక్స్. నువ్వు వస్తున్నావా చూస్తున్నావా? ఇది ఎక్కడికి వెళ్తుందండి? రాజమండ్రి. అయ్యి బాబాయ్, నీకు కూడా రాజమండ్రి వెళ్ళాలి బాబు. ఓ టికెట్ గొక్కెట్టండి. ఉండు, నేను ఇస్తాను డబ్బులు. బాలేవారే, మీరు ఇవ్వటం ఏంటి? ఇదిగోండి. బ్రదర్ రా, సీట్ ఖాళీగానే ఉంది. పర్లేదండి, వెనకాల కూర్చుంటా, మళ్ళీ మీకు ఇబ్బంది. ఇబ్బంది ఏం లేదు, రా కూర్చో. రైట్ రైట్. ఏడినా? ఎక్కడున్నానే? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎవత్తది? మిస్అండర్స్టాండ్ చేసుకోకే, సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురొచ్చి పాపంలో పడ్డాను. బాబు అందరు దిగండి. ఎందుకు? ఒంటేలుకా? కాదు, రోడ్డు గడ్డ ఇంకా చెట్టు పడింది, తీయాలి. రండి రండి రండి. రండమ్మా దిగండి. ఓహో, చెట్టు రండి రండి, పట్టుకోండి. అమ్మో, చాలా పెద్ద చెట్టు. రండి పట్టుకోండి, జాగ్రత్తగా లేపండి, అందరూ లేపండి లేపండి. లాగండి, అయ్యి లేపండి. ఏంటమ్మా అది తెలియదు, అట్లా బస్సు ఆపడానికి రోడ్డు అడ్డంగా చెట్టు పెట్టాలా? సీట్లు ఖాళీగా లేవు. వెర్రినా లెదర్ బ్యాగు, మేము బస్ ఎక్కడానికి రాలేదు, మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాం. మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలు నాకు ఇవ్వండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసారో మిమ్మల్ని లేపేస్తాం. బ్యాగి టేబుల్ ఏమైనా ఉన్నాయా? బాబు కమిషన్ డబ్బులు బాబు. ఇస్తాను ఇస్తాను, తీసుకో తీసుకో. ఏమే, నువ్వు ఎప్పటి నుంచో గొలుసు చేయించుకుంటారని ప్రాణం తీస్తున్నావు కదా, ఇదిగో ఈ డబ్బులతో గొలుసు చేయించుకో. ఇప్పుడు ఎందుకండి, మీ దగ్గరే ఉంచండి. బాగా టైట్ గా ఉందన్నారుగా, తర్వాత చేయించుకుంటాను. అక్కర్లేదా, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి, నీ దగ్గర ఉంచవా? మీరేం ఖర్చు పెట్టరు, మీ దగ్గర ఉంటే ఏటీఎం లో ఉన్నట్టే నా ఉంచండి. దగ్గర వద్దు, నీ దగ్గర మీ దగ్గరే ఉంచండి. నా దగ్గర ఉంచుతాలే, ఏమైతే ఇంకా 2 బస్ టికెట్లు మాత్రం ఉన్నాయి. ఇంకోళ్ళు వస్తే చూపించుకో. ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేత్తోటి కాలితోటి పొందిని ఎట్టకరాలు వద్దు, రేట్ చెప్. 2 రూపాయలు
ఓ 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏరితే 6, ఏరపోతే 4, 1 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? చివర్లు ఇరిస్తే 7, ఇరపోతే 5, 1 కేజీ ఇమ్మంటావా? నీ తట్టలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మటానికా? మా దొడ్లో 2 అడుగుల తల ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా. రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. చాలావా పెద్ద కొనేవాళ్ళ ఇల్లు ఉంచుకుని ఎగ్గొడతావా? ఏంట్రా బాబు పాలు పెత్తకుండా డాన్స్ చేస్తున్నావు? డాన్సా పాడా? పాలు పెతడానికి వెళ్తే దరిద్రముడు తన్న కూడా చూడతానింద్రా. దీనికి మధ్యన బాగా బలిసింది. నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది. ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలు ఇచ్చేసరికి తగనిలుగుతున్నావా? నువ్వు ఇలాంటి అదవేశాలు అయితే దోరపుడు సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను దోలు తీరిపోద్ది. అర్థమైందా? అది గది పొదుగు దగ్గరెట్టుకుని పాలి. అమ్మగారు ఇగోండి పాలు. లోపల పెట్టు. మామగారు పిండి పేస్తున్నారు. టిఫిన్ ఏం చేస్తున్నారు? పెసరట్లు. మన ఫేవరెట్ అన్నట్టు ఆ పాల పాప రో ఫీల్ అయిపోతున్నాడండి. మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం? అందుకాదండి మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నారంట. మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా. ఫోన్లండి ఆడు రూపాయి తినాలి కదా, పైగా 3 ఆడపిల్లలు అడిగి వస్తానండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కోళ్ళపారం దగ్గరకండి. ఏం సచివతే నేను నిడదల్లో బస్ స్టాండ్ కాడన్నా సంతకెళ్ళాను. ఇదిగో తడికి లెక్క. మిత్తిపడి జమీందార్ గారు తోడు కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారంట. నీకు తెలుసా? ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర? ఉంది, కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట. అయితే ఏంటి ఆస్తున్నాయన? ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు, దత్తొచ్చేసుకోవటానికి సొల్లు కవర్లా పని చూడండి. వీడొకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. చూసుకోలేదు బాబాయ్, డబ్బులు తగిలాయా? నాకు తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వను కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా, బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ సుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందుకి బొక్కడిపోయింది కదా, పేసి వేసుకుందామని. దేవుడు నువ్వు రా, టైం అవుతోంది. నువ్వు వెళ్ళిరా. తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది. మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బిందెతో నీళ్ళు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందె నీళ్ళు కత్త సెంబుడి నీళ్ళు అయిపోతాయి. ఇదిగో బాబాయ్, నీకోసం బిందె తీసుకొచ్చా. ఎందుకు ఇది ఉందగా? దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్ని వేసాను మరి. పాత సామాన్లు వడతాడుగా, అడిగి శనగపప్పు పచ్చెత్తాడు. ఏంటి మా తాత ముత్తాతల నాటి నుంచి వస్తుంది, ఇది అడిగి ఇచ్చేయాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత ఫోటో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది, దాని పక్కన తెట్టుకుని పూజ చేసుకుంటాను. అవును, ఇది ఎంత? ఎంతైతే నీకెందుకు, నెత్తున్నాను కదా, తీసుకో. నాకేం వచ్చినా ఎక్కర్లేదు. పోనీ నీళ్ళు పోసిమంటావా? కాదా, రేపటి నుంచి నీకు కూడా 2 బిందెలు నీళ్లు వచ్చేస్తాను. ఒంటరి గాని నాకెందుకు 2 బిందెలు నీళ్లు? తాగినన్ని తాగి తట్టుమై తానం చేయి. మంచి నీళ్ళతో తానం చేస్తే మంచి రంగు వస్తాం. ఏం వద్దులే, వస్తా. చచ్చిపోయినీడు బాబు మంచితనం వచ్చింది ఇడికేను. కొత్త బింది ఈ ఏట నుంచి బిందికి 5 పైసలు పెంచి. ఎర్రజెండెన్నీయలో ఎర్ర ఎర్రనిది. అక్కడే ఆగిపోయావే, ఏమంటుంది? నువ్వే చూడు, కళ్ళజోడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో. ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు. ఎట్టుకుంటారు. ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపలెట్టుకుంటారు. దిష్టి పెడతల్లా దారికి అడ్డంగా ఎట్టుకోరు. ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు? బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చినా సిరాకే నాకు. తీయి. చేతులు ఖాళీ లేవు. మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి. ఈ చెంబడి కోను బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా. ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా. రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు. యాదవ్ కాకులు. బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది. ఇదిగో రామలక్ష్మి, ఇది ఎన్నో బింది? 800. మరి అదే మరి ఎదవ తప్పుడు లెక్కలు. గుర్తులేదురా, ఎన్నోది? 801 బింది దీంతో, అంటే 200 పావలా బాకీ. సర్లే ఉంచు, అవి 400 అయ్యాక దాని జతకేదన్నా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. ఇప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను. 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా. ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువునే తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవారు అబ్బాయి, పెద్ద మనిషి తరహాగాని. ఆ పని చేస్తాను. సర్లే. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నిన్న తడికల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మానలేదన్నమాట.
అయ్యి బాబాయ్ మానేశానే 4 రోజుల నుంచి అసలు దాని ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పారా? అవునండి అమ్మగారు, అసలు ఈ 4 రోజులు చాయ్ వెళ్ళలేదు. కాకపోతే తడికి చచ్చో 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కొంపలో ఉండను. ఇది కొంపరం ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి ఆహా. వెళ్ళిపోతారు, సర్ది రెడీగా ఉంది. ఏ ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంగా వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12 దాన్ని 20 తీసుకో. చెల్లలేదు ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తా అని చెప్పు. అలాగే. అదిగో అదిగో, సంబంధం లేదంటూనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. ఈ అవ్వ, అది కదే లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకిచ్చి పెళ్లి చేయడం. ఆ తడికిల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికల సత్యవతిని మాత్రం చేసుకోను. ఏ నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యారెట్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే వెళ్ళిపోతాండి బాబు. ఈడితో పెళ్లి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడు ఎడుతాడేటి? ఒక్కని కాదు మిమ్మల్ని, నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికల సత్యవతి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తోలేడెళ్ళింది. తొర్రెడు కదా మిత్తుపాడు. అదే అదే. అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని నడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బా? బాధటానికి. నీ ఎందుకు లేవా, నీకు అసలు ఎందుకు, నేను చూసుకుంటానులే. రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికల సత్యవతి వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం. దా వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రేయ్, నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు. అది నా చేత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా అబద్ధం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. ₹100 పంచాయతీయా? ₹1 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు 2 ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. చాలా ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని మొగుడు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రేయ్, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసేయ్. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టే. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే. రండి సార్ కూర్చోండి సార్. ఈ తొక్కల టీపా మీద కూర్చోలా? అయ్యో బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగో ఆ మురికి చిత్తం వేస్తావా? కడుక్కొని వేసిస్తా. స్టాప్ దే. ఆ వాటర్తో కాదు సార్, చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయటపై ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బఠానీల మా సుబ్బుగడా? యా. ఆడు జెంట్లమెన్ ఏంటండి బాబు? ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను. ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటపడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి. ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా. ఆడి నా కూతురునేం పోషిస్తాడండి. వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాల పకీర్గాడు అని నువ్వు అనుకుంటున్నావు. సింగపూర్ అనుకోలేదు. అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వే నేనే. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు.
జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటి ఏమైనా కడిగావా? ఏం చేసి సంపాదించామంది కాదు, ఎంత సంపాదించామని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. అర్రే ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి? అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుడిని చేసుకోవడానికి. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబాబు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చినా చేసుకోనని తెగే చెప్పేసింది. నువ్వు రా అల్లుడు. సార్ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా? అయ్యి బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పుతుతానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ఇంటి పనులన్నీ చేస్తానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ట్రాక్టర్ తోలుతానండి. ఫైన్, నెక్స్ట్. కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. ఆ పని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి. ఇది పట్టుకో. వెరీ గుడ్. ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది. నాతో పాటు నేను తీసుకెళ్తాను. అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేటండా అంటే పాస్పోర్ట్ లేకుండా విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటా. విమానం ఎందుకండి? డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతానండి. నడిచి వెళ్తావా? అయ్. నడవడానికి నీకు కాళ్ళున్నా, వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు. సరే, ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తా. ఇదిగోండి. ఓ సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడలేనోడు అన్నా ఉన్నాడు కదండి. సెల్ ఫోన్ లేనోడు లేడండి. అన్న నడిచొస్తే మాస్ ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరు గడు కుదురుగా ఉంటాడు. నాకు కాంపిటీషన్ గా ఏమన్నా అట్టుకొచ్చేస్తున్నాడు. ఎర్ర సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా, రేటు కూడా పెంచలేదు కదా, మళ్ళీ ఇడికి ఎవడికో సొట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా? ఈ చుట్టు కుదురు కాదు, నేను సిక్కులబ్బాను బాబాయ్. అబ్బా బాబాయ్ అని మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు. ఆ పిలిపిన ఎన్నాళ్ళైందో. సర్లే వెళ్ళి పని చూసుకో. వెళ్తానులే పెద్ద, నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు. అల్లుడు గారు మెసేజ్లు ఒకటి సరదాకి సంవత్సరాడితే సాకలది కోకట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల తీరిపోతాం. పుట్టు 1 బింది వాటర్ పిడతల పాపాయమ్మ. దీనికి ఎలా పాడా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట. ఒరే అన్నారా, తడికలు చచ్చి సెల్ స్పందించడం లేదట్రా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి. ఏంటి? బాళ్ళ బుల్రామయ్య గారి పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంటే గార్పాటి వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదండి. ఓ నీయవా, లేని పొండి రోడ్లు పెట్టావు కదరా. పద చూసొద్దాం. ఏంట్రా బాబురా, కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్లకి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడే ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్ము వచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాను. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం వెనకాల ఉంటానమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఇదిగో శాస్త్రి, ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చేయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి, నా మాటిని అది సైడ్ ఇచ్చేయి. ఏమనో ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాడు. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు, పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ళ గీత. అసలు ఈ నీళ్లకున్న ఇలా వెంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్లు కావాలి. చెంబట్టుకు నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్లు కావాలి. ఓకే. నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళొస్తే ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి, వండం తినే ముందు చెయ్యి కడుక్కోవడానికి, తిన్నాక చెయ్యి కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? ఓరి నాయను,
నాకు మూర్చొచ్చేలా ఉంది. మోర్చొత్తే నీ మోకం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడ్డాయి చూసావా? అంటే తోలు తీరిందా? బాగా యారా ఏరు బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టివ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఉండి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? 6 రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు. కర్లో దునియా ముట్టిమే. అంటే అమలాపురం. ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేట్ గా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ద లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మన లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ షో కానీ తీసుకెళ్లారా? అబ్బే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళేటి. నువ్వు ముయ్యి నిప్పు ఏమెక్కుతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ టెస్తుంటే చూస్తుండిపోయాను. అడిగిలక్క స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరు పాడు చేశాడు. అలా ఎవరా? అప్పా నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చ గేదగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బగా, ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపే అన్నొత్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. అప్పుడు మీ అదో ఫోన్లు రేయ్ ఆపమని చెప్పనా? ఎవడరా ఫోన్? ఇదే చక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేద్దాను అంతే. టైం ఎంతేందండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను. ఏండే ఓసారి అలా సాపట్టుకున్న చెరుకు తోటలోకి వెళ్ళి వచ్చేస్తారటే. పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి? ఏంటి సత్యవతి కొత్త ఇన్స్టోనా? అబ్బే మెసేజ్ తోను. ఏయ్ నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడు మెసేజ్? నీకు ఒక్కడిగా ఉందటి? ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్. అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరపకూడదండి. ఆడవ్వ అడిచాడా? ఎల్లో తను ఏం పనుందో ఏంటో. ఏర్ బాబు ఆగవే నీ అక్కమ్మ. నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నాడు. మీరు ఎదవని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు. పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు. రంకేంటి? వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేశాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా? ఏమన్నా మరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా. ఎలాగో జోలు తిరిగినా? నమస్కారం అండి. రే తేలిగ్గా పుట్టుకెళ్తుంది. లోపల ఏమన్నా ఉందంటావా? ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా కలిపి ఎట్టుకొచ్చేది భోజనం. వెళ్ళేటప్పుడు ఫిలప్ చేసి వెళ్తేమో. మరే ఏం తత్తుడు అలా డలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నానయ్యా. అయితే ఆనందించాలి కానీ అలా బాధపడతావు. అది తండ్రి ఎవరో తెలియక. రేయ్ అబ్బాయి అంటే నెల తప్పింది ఆవిడ కాదు, ఆ తడికలు తెచ్చి వెతుకు మరి. రేయ్ ఏంటో. నువ్వు వెళ్ళి ఫోన్ చేయ ముందు. నీ కొందరు రేయ్ అత్తరు చెల్లి ముందు పిలిచారా? అలా చూసేస్తున్నా. ఈ పెళ్ళాడు ఆవిడ సొత్తంటే చచ్చిపోయిన మా ఆవిడ గుర్తొచ్చేస్తుందరా. ఇంతకీ మీ ఆవిడ ఎలా చచ్చిపోయింది? దానికో ఎదవలవాటు ఉండేది. ఏ తడికి చచ్చే టైపా? నిప్పు కొట్టుకెళ్ళి ఏది కొన్నా రుస్సుస్ మరీ కొనేది. ఆ అలవాటు తోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి 2 గరిట్లు నోట్లో వేసుకుంది. ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే చచ్చి. అసలు ఈయన చేసుకున్నందుకే చచ్చేది. క్యారేజ్ పంపించా. ఇదొక్క చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంది. నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్. వైబ్రేషన్ ఉండటం చూడ. మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ లో. అసలు ఈడే డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఏంటి రేపు మీ అమ్మ తినవా? 50 బిందెలు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సోదరు గడి కూతురు పెళ్లి రేపు కూడా వండాలి ఆడుతున్నాడు. నీ దినం కావాలంటే ఎల్లుండి ఎట్టుకోవచ్చు పోతాను. దీంతో 96 బిందెలు ఎడవుల్లో మర్చిపోతావు. గుర్తెట్టుకో. నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో